ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనన్య చేసిన దానికి ఆనందకి బాధగానే ఉంది. అయినా అనన్య కోసం శరణ్య పెళ్లి ఆపడం ఎందుకు? దర్శన్కి శరణ్యకి అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసేద్దాం అన్నారు. రేపు శరణ్యకి వాళ్ళ తరపు నుంచి చేరివ్వడానికి వస్తున్నామని చెప్పింది. అమ్మయ్యా, అది చేసిన పనికి దీని విషయంలో ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని భయపడ్డాను కదండి. ఎలాంటి ఆటంకాలొచ్చినా దీని అదృష్టాన్నైతే ఎవ్వరూ దూరం చేయలేరని రుజువైపోయింది. ఆవిడ మీకు ఫోన్ చేస్తది, ఇట్టాగే మాట్లాడద్దని నాకెప్పుడో తెలుసు. అంటే ఈ అమ్మి చేసిన పనికి కోపం వచ్చుండొచ్చు, కానీ చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియని తనంతో తప్పు చేసుంటుందని ఆమె అనుకునుంటుందని నేను అప్పుడే అనుకున్నాను. సరే, దీని పెళ్లికైతే డోకా లేదని తెలిసిపోయింది కదా, మరి అనన్య పరిస్థితి ఏంది అది చెప్పిందా? తన విషయం పక్కన పెట్టి ముందు ఈ పెళ్లి జరిపిద్దాం కాంచనా. పక్కన పెట్టడం ఏంది? దీన్ని ఇట్టాగే వదిలేస్తారా ఏంది? లేదే, దానికోసం అని చెప్పి చిన్నదాని పెళ్లి కూడా ఆపేసుకుని కూర్చుంటారా ఏంటి? అది కాదు పిన్ని గారు. కాంచనా, నువ్వు ఆగుతావా? అనన్య, ఒక్కసారి అదృష్టం నిన్ను వెతుక్కుంటూనే నీ దగ్గరకొచ్చింది. నువ్వు సరిగ్గా ఉండుంటే ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగిపోయేవి. కానీ అలా జరగలేదు. నిన్నేమీ నిందించట్లేదమ్మా. మళ్ళీ అలాంటి అవకాశం రావాలంటే కొంత సమయం పడుతుంది కదా. అది నీ చెల్లెలు. ముందు అనుకున్న ప్రకారం దాని పెళ్లి జరగనివ్వు. తర్వాత నీకు నేనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఏంది? దీనికి నువ్వు సంబంధం చూస్తావా? నీ స్థాయికి ఎట్లాంటి సంబంధం చూస్తావో తెలుస్తానే ఉండాది. మా చిన్నప్పటి నుంచి మాకు ఏ విషయంలోనూ మా నాన్న లోటు చేయలేదు. ఈ విషయంలో కూడా నాకు ఎలాంటి లోటు చేయడు. ఆ నమ్మకం మాకుంది. మధ్యలో నువ్వేమీ మాట్లాడుకు. అది కాదమ్మే, చెప్తున్నాను కదా. ఆవిడ ఎలా అనుకుంటే అలా, మీరు ఎలా చేస్తే అలా. ముందు శరణ్యకే పెళ్లి జరిపించేద్దాం. ఇదేంది ఇట్ట మాట్లాడుతా ఉండదే? ఏందమ్మే, నీకేమన్నా మతిపోయి ఉండదా?
నీకు మతిగాని పోయిందా పిచ్చిగాని ఎక్కిందా? ఏమైంది? ఏమవడమేంది? నీ విషయం పక్కన పెట్టమని ఆనంద చెప్పిందని వీళ్ళు నీ సంగతి గాలి కొదిలేసి శరణ్య పెళ్లి పనుల్లో ముందుకెళ్ళిపోతాంటే కాదని మాట్లాడకుండా మీ ఇష్టమని తాళాడిస్తావా? అడ్డుపడిన నన్ను మాట్లాడద్దంటావా? అదే నీకు నాకు తేడా. దెబ్బ కొట్టటానికి అలా నటించాను. దెబ్బ కొట్టడానికా? కాకపోతే నేనిప్పుడు అడ్డుపడినా ఆ పెళ్ళైతే ఆగదు. నేను చెడనిపించుకోవటం తప్ప అందరి దృష్టిలో నేను మంచిగా ఉన్నట్టే ఉండాలి. కాని ఆ శరణ్య పెళ్ళి జరగకూడదు. ఎట్టా అమ్మే? ఏం చేద్దాం అనుకుంటాంటావు? ఆ రోజు ఆనంద ఇంట్లో ఉండాల్సిన నగ మన ఇంట్లోకొస్తే ఆ నగ నీ దగ్గర పెట్టుకున్నావు కదా. ఆ ఉంది. నా పెళ్లి గురించి ఆలోచించకుండా నాకు అన్యాయం చేయాలని చూస్తూ వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మాత్రం అప్పుడు ఆ నగని బయట పెట్టి ఆటాడిస్తాను అన్నావు కదా. ఇప్పుడు ఆ ఆట నేనాడిస్తాను. ఎట్టా అమ్మే? ఇలాంటి అమ్మాయి ఏ ఇంటి కోడలుగాను పనికిరాదు. నేను తప్పు చేశాను అని నన్ను అవమానించిన వాళ్ళకి, నన్ను చెంపదెబ్బ కొట్టిన వాళ్ళకి అందరికీ కలిపి బొక్కే బొక్క దెబ్బ. ఆ దెబ్బతో కొందరి నమ్మకాలు కూలిపోతాయి, మరికొందరి జీవితాలు కూలిపోతాయి. మా ఎమ్మే మా తల్లే, ఎంత తెలివిగా ఆలోచించావమ్మే. అన్ని నా పోలికలే. బుద్ధులు పెంపకాన్ని బట్టి రావంట, రక్తాన్ని బట్టే వస్తాయి. నీది నా రక్తం అమ్మే, అందుకే నా తెలివితేటలు నీకొచ్చుండాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.